తెలుగులో చాన్నాళ్ల క్రితం దర్శకుడు తేజ డైరెక్షన్లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత అమ్మడు స్టార్ చందమామ సినిమాతో తిరిగితే మగధీర సినిమాతో ఓ రేంజ్లోకి వెళ్లిపోయింది. అయితే అప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటేనే ఎంతో అద్భుతం అంటోంది అమ్మడు. ఈ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న కాజల్ తన తొలి తెలుగు సినిమా షూటింగ్ గురించి చెప్పుకొచ్చింది. అప్పట్లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో షూటింగ్ కోసం వెళ్లిందట కాజల్. అక్కడ ఓ సీన్ లో అమ్మడు సైకిల్ తొక్కాలి. స్వతహాగా తండ్రి జ్యువెలరీ బిజినెస్ లో బాగా డబ్బున్నవారే కాబట్టి చిన్నప్పటి నుండి భామకు సైకిల్ తొక్కిన అనుభవం లేదు. అయినా సరే సైకిల్ ను ఒక గొర్రెల మంద మధ్యలో తొక్కేసిందట. ఇంత కాన్ఫిడెన్స్ గా ఇరగదీశాను అనుకుని తన ప్రయాణాన్ని కూడా అలాగే ముందుకు తీసుకెళ్లిందట. అప్పుడప్పుడు ఆ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా మతిపోతూ ఉంటుంది అని చెప్పింది కాజల్. త్వరలోనే మరోసారి తేజ డైరెక్షన్ లో హీరో రానాతో జతకట్టి ఈమె ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.